గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి చందనం వితరణ. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సింహాచలం నందు గత నెల ఏప్రిల్ 30వ తేదీన చందనం ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆలయ నిర్వహణాధికారులు 1 గంట పాటు చందన వితరణ చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉచిత కౌంటర్లో భక్తులు 300 రూపాయలు విలువ గల ప్రసాదాన్ని ప్రసాదాల కౌంటర్లో వితరణ చేస్తున్నామని ఆలయ నిర్వహణ అధికారి ఎన్ సుజాత మీడియాతో తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ సహాయక కార్యనిర్వాహక అధికారి నక్క ఆనంద్ కుమార్ పర్యవేక్షణలో గంధం వితరణ కార్యక్రమంలో వీక్షిస్తూ భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని విధాల వితరణ కార్యక్రమంలో పర్యవేక్షిస్తూ ప్రతి భక్తుడికి అందే విధంగా కార్యాచరణ నిర్వహించి దానికి సంబంధించి విధానాల్లో రూపొందించి భక్తులతో సకల సౌకర్యాలు కల్పిస్తూ వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓ నాయుడు, ఇంజనీరింగ్ విభాగం రవికుమార్, ఇతర సిబ్బంది పాల్గొనడం జరిగింది. మీ ఫ్యామిలీ ఒక 10 రూపాయలు తీసుకోండి. ఒక 10 రూపాయలు ఎంతవరకు అండి మీ ఫ్యామిలీ? 10 రూపాయ 10 రూపాయలు. అన్నాడు కాదు 10 రూపాయలు మీ ఫ్యామిలీ ఎవరండి? 10 రూపాయలు తీసుకెళ్ళి దక్షిణ కదా ఏంటి మీకు కావాలి? నడ్డు బ్యాగ్స్ చంద్రబాబు అదే 10 కొట్టేసి వదిలేస్తాను. రెండు సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం సార్ ఇదే చందనం కోసం, దొరకట్లేదు. స్వామివారి మీద ఉన్న పాదం చందనం కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఉన్నదనే ఉద్దేశంతో ఇప్పుడు తీసుకోవడానికి ఉదయం నుంచి వచ్చి లైన్ కాస్తాం సార్. చందనోత్సవంలో ఈ చందనం మాకు దొరకడం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరం మాకు దొరికింది, చాలా ఆనందంగా ఉంది. ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది. 100 రూపాయలు టికెట్ దర్శనం తీసుకుని టోకెన్ తీసుకుని వెంటనే ఇస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మాకు దర్శనం అయ్యింది. నెక్స్ట్ ఈ చందనం ప్యాకెట్ కూడా మాకు దొరికింది, చాలా సంతోషం. మేము ప్రతి సంవత్సరం ఇలాగే సింహాచలం కొండకు వస్తూ ఉంటామండి. ఈ చందనం మేము ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉంటామండి.
చాలా మాకు ఆనందంగా ఉందండి. ఇలాగ సంవత్సరం వచ్చి మేము చందనవది అందుకోవటం, దర్శనం కూడా ఇవాళ చాలా బాగా జరిగిందండి. ప్రసాదం కౌంటర్లో ప్రసాదాలు కూడా తీసుకున్నామండి. ఇవాళ చాలా బాగుందండి. అంతా నుంచి చందనోత్సవాన్ని నేను దర్శించుకుంటూ వస్తుంటాను. అయితే ఈ సంవత్సరం స్వామివారి కరుణ కటాక్షాలతో ఈ చందనం ప్యాకెట్ని, ఆయన ఒంటి మీద ఉన్నటువంటి చందనం ప్యాకెట్ నాకు దొరికింది. చాలా అదృష్టవంతుడిని, చాలా అదృష్టవంతుడు. ఓం నమో నారాయణ నమః. వరాహ నరసింహస్వామి వారి చందనం ప్యాకెట్ దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీనివలన ఎటువంటి జబ్బులు అటువంటి ఉన్న పేషెంట్స్కైనా సరే ఈ చందనం తాలూకా బొట్టు పెట్టినట్లయితే పేషెంట్ లేచి కూర్చుంటారు. ఇది నిదర్శనం మాకు జరిగింది. కాబట్టి చందనం అందరూ తీసుకొని దేవుడి తాలూకా దర్శనం చేసుకుంటారని నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఈ చందనం దొరికినందుకు. వరాహనాథ స్వామికి నేను 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానండి. గోపాలపట్నం నుంచి వస్తున్నాను. నాకు దొరకలేదు చందనం. ఈ సంవత్సరమే నాకు దొరికిందండి. స్వామివారి చందనం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా హ్యాపీగా కూడా ఉన్నది. ఫస్ట్ టైం ఈ చందనం తీసుకోవడం. సింహాచలం దేవస్థానం వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు కూడా బాగా చేశారు. కరెక్ట్గా అందరికీ అందేలా, భక్తులందరికీ అందేలాగా కరెక్ట్గా ఇచ్చారండి. ప్రైస్ కూడా తక్కువే, 10 రూపాయలు. చాలా బాగా ఇచ్చారు. 300 కౌంటర్లో ఇస్తున్నారు, ఫ్రీ కౌంటర్లో ఇస్తున్నారు, 100 రూపీస్ కౌంటర్లో ఇస్తున్నారు. వచ్చి అందరూ తీసుకోవాల్సిందిగా